హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నంపై ట్యుటోరియల్. ఈ వీడియోలో మనము నంపై ఉపయోగించి 1 డైమెన్షనల్ అరే ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు, 2 డైమెన్షనల్ అరే ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు, తర్వాత నంపైలో ఉపయోగించే అట్రిబ్యూట్స్ ఏంటిది అనేది తెలుసుకుందాము. సో నేను గూగుల్ కొలాబ్ ఐడి ఉపయోగించి ఈ వీడియోను రికార్డ్ చేయడం జరుగుతుంది. మీరు నాతో ప్రాక్టీస్ చేయాలంటే మీ లోకల్ మిషన్లో పైథాన్ ఇన్స్టాల్ చేసుకొని నంపై ప్యాకేజీ ఇన్స్టాల్ చేసుకొని నంపైని ఇంపోర్ట్ చేసుకోండి. లేదు నాతో పాటుగా మీరు కూడా కొలాబ్కి సంబంధించిన ఐడి ఓపెన్ చేసుకొని మీరు నాతో పాటుగా ప్రాక్టీస్ చేయండి. మీకు కొలాబ్కి సంబంధించిన ఐడి కావాలంటే మీకు జీమెయిల్ ఉంటే సరిపోతుంది. ఇది ఫ్రీ క్లౌడ్ బేస్డ్ ఐడి అండి. సో మనం చాప్టర్లోకి వెళ్దాము. సో మనము మొదటి వీడియోలో చెప్పుకున్నాము నంపై అంటే న్యూమరికల్ పైథాన్ అని చెప్పి. ఎస్పెషల్లీ ఇది ఆర్థమెటిక్ పర్పస్లో, అంటే మనకు మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, డాటా సైన్స్ ఈ యొక్క ఫీల్డ్స్లలో నంపై ఉపయోగించి ఆర్థమెటిక్ సంబంధించింది వెరీ ఫాస్ట్గా చేయడం కోసం అని చెప్పి ఉపయోగించే ప్యాకేజ్ అనమాట. ఇది పైథాన్లో ఒక సపరేట్ ప్యాకేజీ. దీన్ని మనము పైథాన్లో ఉపయోగించాలంటే ముందుగా మనం దీన్ని మన యొక్క సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట నంపైని. సో గూగుల్ కొలాబ్లో ఏంటంటే బై డిఫాల్ట్గా ఇన్స్టాల్ అయి ఉంటుంది అనమాట. మళ్ళీ మనం ఇన్స్టాల్ చేసిన అవసరం లేదు. ఒక ఇన్స్టాల్ చేసినా కూడా మనకి రిక్వైర్మెంట్ ఆల్రెడీ సాటిస్ఫైడ్ అని చెప్పి మెసేజ్ చూపిస్తుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నంపై ఒకవేళ మీరు మీ లోకల్ మిషన్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే పిప్ ఇన్స్టాల్ నంపై. సో అన్నీ కూడా స్మాల్ లెటర్స్లో ఉండాలండి, క్యాపిటల్ లెటర్స్ ఉండకూడదు. సో నేను ఇంతకుముందు క్యాప్షన్ కొట్టాను. సో పిప్ ఇన్స్టాల్ నంపై అని చెప్పి ఎంటర్ చేసిన తర్వాత మనం ఎగ్జిక్యూట్ చేస్తే మనకి మెసేజ్ ఏమొస్తుందో చూడండి. సో గూగుల్ కొలాబ్ సంబంధించింది ఇక్కడ నేను ఆల్రెడీ కనెక్ట్ చేయలేదు. సో ఇప్పుడు ఆల్రెడీ కనెక్ట్ అవుతుంది సర్వర్కి. కనెక్ట్ అయిన తర్వాత కనెక్ట్ అయ్యేటప్పుడు మనకి ఇన్స్టాలైజేషన్ వస్తుంది. పైథాన్ 3 ఇంజిన్ స్టార్ట్ అయింది. సో ఎంత ఎగ్జిక్యూషన్ కూడా అవుతుంది. 5 సెకండ్స్లో మనకి ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అవుతుంది. మెసేజ్ ఏమొచ్చింది, రిక్వైర్మెంట్ ఆల్రెడీ సాటిస్ఫైడ్. అంటే నంపై అనేది గూగుల్ కొలాబ్లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉంటుంది అనమాట. సో మనం జస్ట్ మనము ప్రోగ్రామ్ రాసే టైంలో ఇంపోర్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంపోర్ట్ చేసుకోవాలంటే కండిషన్ ఏంటిది, ఇంపోర్ట్ నంపై యాజ్ ఎన్పి అంటే నంపై యొక్క అలయస్ నేమ్. సో వరల్డ్ వైజ్గా గ్లోబల్ వైజ్గా కూడా ఏంటంటే నంపైకి అలయస్ నేమ్ ఎక్కువ శాతం ఎన్పిఐలు ఇచ్చిస్తారు. సో ఇట్లా ఎన్పిఐ అని మనం అలయస్ నేమ్ ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జిక్యూట్ చేయాలంటే గూగుల్ కొలాబ్లో షిఫ్ట్ ప్లస్ ఎంటర్ ఇవి రెండు ఒకేసారి ఎంటర్ చేస్తే మనకు ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో 0 సెకండ్స్లో ఎగ్జిక్యూట్ అయింది. సో నంపై ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకున్నాము, నంపై ప్యాకేజ్ ఇంపోర్ట్ కూడా చేసుకున్నాము. సో ఇక్కడ ఈ వీడియోలో మనం ఏం చెప్పాలనుకున్నాము, అరేస్ 1 డైమెన్షనల్ అరే అంటే ఏంటిది, 2 డైమెన్షనల్ అరే అంటే అనేది తెలుసుకోబోతున్నాము. సో దేర్ ఆర్ సెవరల్ వేస్ టు క్రియేట్ అరేస్. టు క్రియేట్ అన్ అరే and to use it is methods. First we need to import the numpy library. సో మనం అరే క్రియేట్ చేయాలన్నా నంపైలో ఉండే ఫంక్షన్స్ ఆర్ మెథడ్స్ మనం వాటిని యూటిలైజ్ చేయాలన్నా కూడా ముందు మనం లైబ్రరీ ఇంపోర్ట్ చేసుకోవాలని చెప్తున్నారు. ఆల్రెడీ మనము ఇంపోర్ట్ లైబ్రరీ చేయడం జరిగింది. లైబ్రరీ ఇంపోర్ట్ చేసినాక సో ద numpy array ఫంక్షన్ కన్వర్ట్ ఏ గివెన్ లిస్ట్ ఇంటూ అన్ అరే. అంటే మనము అరే అనేది నంపైలో అరే అనేది అరే అనే ఫంక్షన్ ద్వారా అరే అనే ఫంక్షన్ ఉపయోగించి నంపై అరే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. మనం దానికి ఉపయోగించే కండిషన్ ఏంటంటే np.array అనే ఫంక్షన్. ఇందులో మనము ఈ విత్ ఇన్ ద పారంథసిస్లో స్క్వేర్ బ్రాకెట్స్, ఈ స్క్వేర్ బ్రాకెట్స్లలో మనము ఎలిమెంట్స్ అనేది డిఫైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ లిస్ట్, దీన్ని మనం ఈ స్క్వేర్ బ్రాకెట్స్ లిస్ట్ అంటాము. ఈ లిస్ట్లో మనం ఎలిమెంట్స్ను డిక్లేర్ చేసి దాన్ని ఈ పారంథసిస్లో మనము డిఫైన్ చేసి np.array అని చెప్పి రాసిన తర్వాత ఈ యొక్క వాల్యూస్ ఏవైతే ఉందో మనం ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత వాటిని array1లో స్టోర్ అయ్యే విధంగా ఇక్కడ వేరియబుల్ కూడా ఇవ్వడం జరిగింది. నంపై డెఫినేషన్ ఏంటంటే ఇంకో చెప్పాలంటే ఇట్ ఈస్, సో అరే డెఫినేషన్ ఏమని చెప్పుకుంటాము, అరే ఈజ్ ఏ డాటా టైప్ used to store multiple elements in a single variable. Array is a data type
ఇది ఒక ఆర్ఏ అనేది కూడా ఒక డేటా టైప్ లాంటిది. అందులో మల్టిపుల్ ఎలిమెంట్స్ని ఒక సింగిల్ వేరియబుల్లో స్టోర్ చేయడానికి ఉపయోగిస్తారనమాట. సో ఇక్కడ ఏంటి, మనం మల్టిపుల్ ఎలిమెంట్స్ అంటే ఏంటిది, ఈ లిస్ట్లో 10, 20, 30 ఇవి 3 ఎలిమెంట్స్. ఈ 3 ఎలిమెంట్స్ని లిస్ట్లో డిఫైన్ చేసి వీటిని np.array array ఫంక్షన్ ద్వారా నేను ఎగ్జిక్యూట్ చేసి దీన్ని ARR1 అంటే array1 అనే వేరియబుల్ స్టోర్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలంటే షిఫ్ట్ ప్లస్ అంటే ఎగ్జిక్యూట్ చేశాను, మనకు array1 ఎగ్జిక్యూట్ అయింది. ఈ array1 ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ array1లో ఏం స్టోర్ అయినా చూడాలంటే, సో డిస్ప్లే ద కాంటెంట్ ఆఫ్ ద array. కాంటెంట్ ఆఫ్ ద array అంటే array1లో ఉన్న వాల్యూస్ ఏంటో మనం చూడాలి అంటే ప్రింట్ ఆఫ్ array1 అనే ఫంక్షన్ ద్వారా మనం దీన్ని చూడబోతున్నాము. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయగానే 10, 20, 30 ఏవైతే లిస్ట్ మనం ఇక్కడ డిక్లేర్ చేసామో ఈ లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ అనేది ఇక్కడ మనకు డిస్ప్లే అవ్వడం జరిగింది. సో క్రియేటింగ్ ఏ 1 డైమెన్షనల్ array. సో మనము array అనేది ఏ విధంగా డిక్లేర్ చేయవచ్చు అని చెప్పుకున్నాము. సో ఇక్కడ 1 డైమెన్షనల్ array అంటే ఏంటి, an array with only single row of element is called a 1 dimensional array. సింగిల్ రో ఆఫ్ ఎలిమెంట్ ఈస్ కాల్డ్ 1 డైమెన్షనల్ array. ఇక్కడ దీని ఎగ్జాంపుల్ కూడా అనుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ ఏంటిది, ఓన్లీ 1 రో. ఈ 1 రో ఏదైతే ఉందో దీన్ని మనము 1 డైమెన్షనల్ array అంటారు. సో 1 డైమెన్షనల్ arrayకి సంబంధించింది అంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఏం చెప్పుకున్నాం అంటే numpy ఈజ్ ఏ న్యూమరికల్ పైథాన్ ఫంక్షన్ used to perform arithmetical operations. అంటే numpy ఉపయోగించి ఆర్థమెటిక్ ఆపరేషన్ చేయడానికి ఉపయోగిస్తామని చెప్తున్నాము. అంటే ఓన్లీ ఆర్థమెటిక్ కోసం ఉపయోగిస్తామంటే అవే డిక్లేర్ చేయాలంటే అట్లా అవసరం లేదు. మనం ఆబ్జెక్ట్స్ కూడా ఇంక్లూడ్ కలిపి మనము numpyని డిఫైన్ చేయొచ్చు. కానీ దీని మెయిన్ పర్పస్ ఏంది, ఆర్థమెటిక్ ఆపరేషన్ చేయడం కోసం అని చెప్పి numpy తయారు చేశారు కాబట్టి సో దాన్ని మనం ఆర్థమెటిక్ పర్పస్ కోసం యూజ్ చేస్తేనే బాగుంటుంది, ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంది. మనం ఆబ్జెక్ట్స్ డిఫైన్ చేసామనుకోండి, ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఇంటీజర్స్, ఫ్లోట్స్ అన్నీ కూడా ఆటోమేటికల్ ఆబ్జెక్ట్లుగా కన్వర్ట్ అయిపోతాయి అనమాట. టైప్ కన్వర్షన్ ఆటోమేటిక్గా చేసుకుంటుంది. డైనమిక్ కన్వర్షన్ మనకు ఎగ్జిక్యూట్ అయ్యే టైం టైప్ కన్వర్షన్ చేసుకొని 5 మనకు -7.4 ఇక్కడ 7.2 ఇవ్వడం జరిగింది, ఇంక్లూడింగ్ మధ్యలో ఏ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ స్ట్రింగ్ అనే వాల్యూ ఏమైతే అవుతుందంటే ఈ రిమైనింగ్ వాల్యూస్ను ఆటోమేటికల్లీ స్ట్రింగ్గా కన్వర్ట్ చేసుకుంటుంది అనమాట. అప్పుడు డేటా టైప్ వచ్చేసి ఆబ్జెక్ట్ డేటా టైప్ కన్వర్ట్ అయిపోతుంది. మనకి ఆటోమేటిక్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయడానికి అవకాశం ఉండదు. మళ్ళీ దాన్ని మనం కన్వర్ట్ చేసుకొని ఆటోమేటిక్ ఆపరేషన్ చేసుకోవాలి. డేటా టైప్ కన్వర్షన్ మళ్ళీ ఇంప్లిసిటీ డేటా టైప్ కన్వర్షన్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనము 1 డైమెన్షనల్ array అంటే ఏమనుకున్నాము, ఒక సింగిల్ రో ఉండే ఎలిమెంట్స్ని 1 డైమెన్షనల్ array అంటాము. మనం array డిక్లేర్ చేయాలంటే ఏమనుకున్నాము, np.array ఫంక్షన్లో మనము లిస్టులో వాల్యూస్ అనేది అసైన్ చేయాల్సి ఉంటుంది. మీరు ఈ లిస్ట్ కాకుండా ఓన్లీ విత్ ఇన్ ద పారెంథసిస్లలో వాల్యూస్ అసైన్ చేశారనుకోండి ఎర్రర్ వస్తుంది అనమాట. మనము array డిక్లేర్ చేసేటప్పుడు విత్ ఇన్ ద పారెంథసిస్లో స్క్వేర్ బ్రాకెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్క్వేర్ బ్రాకెట్స్ అనేది మనము స్క్వేర్ బ్రాకెట్స్లో అప్పుడు ఎలిమెంట్స్ అనేది డిఫైన్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట. సో np.array ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేయగానే array2కి సంబంధించింది ఎగ్జిక్యూట్ అయింది. array2లో ఉండే వాల్యూ చూడండి, array2లో ఆటోమేటికల్లీ టైప్ వచ్చేసి U32 అన్సైన్డ్ 32 వాల్యూస్ డేటా టైప్ కింద స్టోర్ అయ్యాయి. మనకి ఇందులో ఉన్న ఎలిమెంట్స్ 5 -7.4 A 7.2 ఈ ఎలిమెంట్స్ అనేది మనకు array2లో స్టోర్ అయ్యాయి. దీని యొక్క టైప్ కూడా మనం చెక్ చేసుకోవాలంటే కండిషన్ టైప్ ఆఫ్ array2 అని కూడా చెక్ చేసుకోవచ్చు. n డైమెన్షనల్ array అనమాట. numpy nd మీన్స్ n డైమెన్షనల్ array. numpy arrays ని ఎప్పుడు కానీ n డైమెన్షనల్ array అంటారు. సో ఇట్లా మనము ఈ సింగిల్ రోని మనం 1 డైమెన్షనల్ array అంటాము.
సో ఇక్కడ ఆల్రెడీ మీరు ఇక్కడ డాటా టైప్ చెక్ చేశారంటే అన్సైన్డ్ 32 వాల్యూ డాటా టైప్ అనమాట. సో అదే ఇక్కడ యూనికోడ్ 32 డాటా టైప్ అని అంటాము. అబ్జర్వ్ దట్ సిన్స్ దేర్ ఈజ్ ఏ స్ట్రింగ్ వాల్యూ ఇన్ ఏ లిస్ట్, ఆల్ ఇంటీజర్ అండ్ ఫ్లోట్ వాల్యూస్ హ్యావ్ బీన్ ప్రమోటెడ్ టు స్ట్రింగ్ వైల్ కన్వర్టింగ్ ద లిస్ట్ టు array. సో ఇక్కడ ఏమవుతుంది, మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఈ లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ ఆటోమేటికల్లీ ఆరో టైప్ లో కన్వర్ట్ చేసేటప్పుడు ఈ ఏ అనే స్ట్రింగ్ చేయబట్టి రిమైనింగ్ వాల్యూస్ కూడా స్ట్రింగ్ గా కన్వర్ట్ చేయడం జరిగింది అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇక్కడ U32 మీన్స్ యూనికోడ్ 32 డాటా టైప్స్. నెక్స్ట్ వచ్చేసి ఏ కామన్ మిస్టేక్ అకర్స్ వైల్ పాసింగ్ ఆర్గ్యుమెంట్ టు array if we forgot to put square brackets. Make sure only a single argument containing list of values is possible. సో ఇంతకుముందు మనం అనుకున్నాము, మనము array ఫంక్షన్ np.array ఫంక్షన్ ఉపయోగించేసి array క్రియేట్ చేయాలనుకున్నప్పుడు కంపల్సరీగా ఎలిమెంట్స్ అనేది మనము స్క్వేర్ బ్రాకెట్స్ లోనే డిఫైన్ చేయాల్సి ఉంటుంది. మనం స్క్వేర్ బ్రాకెట్స్ లో డిఫైన్ చేయకుండా ఓన్లీ విత్ ఇన్ ద పారెంథసిస్ లో మాత్రం ఎలిమెంట్స్ ఎంటర్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే మనకు ఒక ఎర్రర్ వస్తుంది. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఏ అనే వేరియబుల్ ఇచ్చుకుంటూ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు np.array 1, 2, 3, 4 ఇట్లా ఈ ఎలిమెంట్స్ అనేది ఇచ్చి అది ఇప్పుడు డిక్లేర్ మనకు ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఎలాంటి ఎర్రర్ వచ్చింది చూడండి. array takes from 1 to 2 పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ బట్ 4 were given. అంటే array అనేది 1 or 2 ఇవి మాత్రం పొజిషన్ ఆర్గ్యుమెంట్ తీసుకు ఉంటుంది, కానీ మీరు అంతకంటే ఎక్కువ అంటే 4 వాల్యూస్ ఇవ్వడం జరిగింది అని చెప్పి ఎర్రర్ వస్తుంది. కానీ మనం 2 ఇచ్చినా కూడా మనకి ఇక్కడ ఏం వస్తుంది చూడండి. నేను ఇప్పుడు అది 2 పొజిషన్స్ అన్నా కదా, 1, 2 అని ఇచ్చినా కూడా మనకి కెనాట్ ఇంటర్ప్రిట్ 2 యాజ్ ఎ డాటా టైప్ అని ఈ విధంగా మనకు ఎర్రర్ వస్తుంది. ఒకవేళ మీరు array లో ఒకవేళ వాల్యూ డిక్లేర్ చేయాలా విత్ ఇన్ ద స్క్వేర్ బ్రాకెట్ విత్ ఇన్ ద పారెంథసిస్ అన్నప్పుడు సింగిల్ వాల్యూ ఇస్తే మాత్రం యాక్సెప్ట్ చేస్తుంది. సింగిల్ వాల్యూ ఇస్తే మాత్రం మనకి స్టోర్ అవుతుంది. లైక్ ఇక్కడ చూడండి, np.array of 1 అని నేను డిక్లేర్ చేస్తున్నాను. సో array 1 అనేది మనకి ఆల్రెడీ ఏ అనే వేరియబుల్ స్టోర్ అయింది. దాని యొక్క రిజల్ట్ కూడా ఇక్కడ రావడం జరిగింది, array 1 అని చెప్పి రిజల్ట్ చూపించండి. సో మీరు np న్యూమరికల్ ఫంక్షన్ ఉపయోగించి array డిక్లేర్ చేయాలి అంటే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే విత్ ఇన్ ది పారెంథసిస్ లో స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఎలిమెంట్స్ ఎంట్రీ చేసి ఎగ్జిక్యూట్ చేయాలి. మీరు ఒకవేళ స్క్వేర్ బ్రాకెట్స్ మర్చిపోతే అప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది. సో ఇప్పుడు చూడండి, మళ్ళీ నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. కరెక్ట్ వే ఇది, కరెక్ట్ వే అన్నట్టు. np.array విత్ ఇన్ ద స్క్వేర్ బ్రాకెట్ విత్ ఇన్ ద పారెంథసిస్ లో స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చి 1, 2, 3, 5 అనే ఎలిమెంట్స్ ఎంటర్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఎగ్జిక్యూట్ చేయగానే మనకు ఎగ్జిక్యూట్ అయింది. సో వాల్యూస్ కూడా చెక్ చేసుకోవాలంటే ఈ అనేది మనము ఏ వాల్యూ ద్వారా ఇక్కడ డిస్ప్లే కూడా చేయవచ్చు. డిస్ప్లే చేస్తే మనకి 1, 2, 3, 4, 5. ఇది ఏంటిది? ఇది 1 డైమెన్షనల్ array. ఈ 1 డైమెన్షనల్ arrayని మనం వెక్టర్స్ కూడా అంటాం అనమాట. 1 డైమెన్షనల్ arrayని వెక్టర్ కూడా అనవచ్చు, సింగిల్ ఎలిమెంట్. మనము ఇప్పుడు మనం క్రియేటింగ్ 2 డైమెన్షనల్ array అంటే మ్యాట్రిక్స్. 2 డైమెన్షనల్ array అంటే నథింగ్ బట్ రోస్ అండ్ కాలమ్స్. సో ఈ రోస్ అండ్ కాలమ్స్ సంబంధించిన 2 డైమెన్షనల్ arrayని ఏ విధంగా క్రియేట్ చేయవచ్చు అంటే we can create a 2-dimensional array by passing nested list to the array function. సో మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నాము, 1 డైమెన్షనల్ array క్రియేట్ చేయాలంటే కంపల్సరీగా లిస్ట్. సో ఈ లిస్ట్లో ఎలిమెంట్స్ని టైప్ చేసేసి ఎగ్జిక్యూట్ చేస్తే మనకు 1 డైమెన్షనల్ array క్రియేట్ అవుతుందని చెప్పి అన్నాము కదా. 2 డైమెన్షనల్ array క్రియేట్ చేయాలంటే నెస్టెడ్ లిస్ట్ ఉపయోగించాల్సి ఉంటుంది. నెస్టెడ్ లిస్ట్ అంటే ఇక్కడ ఆల్రెడీ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, array3కి సంబంధించిన వేరియబుల్ array3 ఈజ్ ఈక్వల్ టు np.array. np.arrayలో విత్ ఇన్ ది పారెంథసిస్. సో ఈ విత్ ఇన్ ది పారెంథసిస్లో మనము నెస్టెడ్ లిస్ట్ 2.4, 3, 4.91, 7, 0, -1. సో ఇట్లా
3 లిస్టులు ఇచ్చాడు, 1 2 3. సో మళ్ళీ ఈ 3 లిస్టులకు సంబంధించింది ఈ స్టార్టింగ్ లో విత్ ఇన్ ద నెస్టెడ్ లిస్ట్. సో లిస్టెడ్ ఇక్కడ చూడండి. సో ఈ నెస్టెడ్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. సో నేను మళ్ళీ రీటైప్ చేస్తాను చూడండి. array 3 is equal to np dot array parenthesis. మనము 2 డైమెన్షన్ array క్రియేట్ చేయాలంటే నెస్టెడ్ లిస్ట్ ఉపయోగించాలి. నెస్టెడ్ లిస్ట్ అంటే 2 డైమెన్షన్ కోసం ఫస్ట్ ఇది ఒక లిస్ట్. సో ఈ లిస్టులో ఇది విత్ ఇన్ ద లిస్ట్ అంటాము. ఈ లిస్టులో మళ్ళీ నెక్స్ట్ ఇంకొక లిస్ట్ అనమాట, అంటే 2 డైమెన్షన్ కోసం 1 2 3. ఒక రో ఎన్ని రోస్ అవసరం ఉందో అన్ని రోస్ సంబంధించిన డాటా మనం ఎన్ని రోస్ అండ్ కాలమ్స్. సో కాలమ్స్ వచ్చేసి మనకు ఆ లిస్ట్లో ఉండే ఎలిమెంట్స్ ఎన్ని ఎలిమెంట్స్ అయితే అన్ని కాలమ్స్ వస్తాయి మనకి. సో ఇప్పుడు నేను 3 కాలమ్స్ ఇచ్చాను. ఫస్ట్ మనం 3 కాలమ్స్ ఇచ్చాము 1 2 3 అని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ రోలో 2 3 4. నెక్స్ట్ వచ్చేసి 4 సో array3 మనకు డిస్ప్లే అయింది ఇందులో. సో array3కి సంబంధించింది వాల్యూ చూసాము. ఇక్కడ చూడండి 1 2 3 2 3 4 4 5 6. ఇట్లా మనము లిస్ట్ ఉపయోగించి 1 డైమెన్షనల్ array డిక్లేర్ చేయవచ్చు. నెస్టెడ్ లిస్ట్ ఉపయోగించి 2 డైమెన్షనల్ array కూడా మనము ఇట్లా మనం ఎగ్జిక్యూట్ చేయవచ్చు. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనము టైప్ కన్వర్షన్ తెలుసుకుందాం. arrayలో టైప్ కన్వర్షన్ ఏ విధంగా ఉందంటే array3 మళ్ళీ ఎగ్జాంపుల్ ఇంకోటి తీసుకుంటాం. array3 అనే వేరియబుల్లో np dot array of list 1 1.2 0 row 2 1.5 and 0, -1. సో ఇట్లా మనము array డిక్లేర్ చేసి ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత array3కి సంబంధించిన ఎలిమెంట్స్ ఒకసారి ఏ విధంగా ఉన్నాయో మనం డిస్ప్లే చేద్దాము. మనం 1.2 ఇచ్చాము అండ్ 0 అంటే ఇక్కడ ఫ్లోట్ ఫస్ట్ రోలో ఇంటీజర్ అండ్ ఫ్లోట్ ఇచ్చాము. సెకండ్ రోలో కూడా ఫ్లోట్ ఇంటీజర్ ఫ్లోట్ ఇవ్వడం జరిగింది. థర్డ్ రోలో మనం ఓన్లీ ఇంటీజర్ మాత్రమే ఇచ్చాము. కానీ ఈ లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యే టైంలో np.array ఫంక్షన్ ఏం చేస్తుందంటే టైప్ కన్వర్షన్ ఆటోమేటికల్. ఒకవేళ ఫ్లోట్ ఉంటే ఇంటీజర్ వాల్యూస్ని కూడా ఫ్లోట్లో కన్వర్ట్ చేసుకుంటుంది. సో ఫ్లోట్లో కన్వర్ట్ చేసుకొని మనకి రిజల్ట్ అనేది ఫ్లోట్లో చూపిస్తుంది. చూడండి 1.2 0 పాయింట్ వచ్చింది. తర్వాత 2.0 పాయింట్ అంటే అక్కడ మనకి ఫ్లోట్ అన్నట్టు. ఇక్కడ 2 పాయింట్ 1.5 0 పాయింట్ -1 పాయింట్ అని ఇట్లా టైప్ కన్వర్షన్ చేసుకొని ఇంటీజర్ వాల్యూ సంబంధించింది ఫ్లోట్లో కన్వర్ట్ చేయడం జరిగింది అనమాట. సో ఇది మనము 1 డైమెన్షనల్ array 2 డైమెన్షనల్ array ఎలా డిక్లేర్ చేయడం తెలుసుకోవడం జరిగింది. సో డిక్లేర్ చేసిన తర్వాత మనకు numpyలో ఉండే అట్రిబ్యూట్స్ ఏంటిది. సో మనకు అందులో ఉండే ఇంపార్టెంట్ అట్రిబ్యూట్స్ ఏంటిదో ఈ వీడియో చూద్దాము. nd array డాట్ ndim. nd array అంటే ఇక్కడ nd మీన్స్ n డైమెన్షనల్ array. numpy n dimensional array dot ndim. Ndim means dimensions. Give the number of dimensions of the array as an integer value. సో ఈ యొక్క అట్రిబ్యూట్ ద్వారా ఈ యొక్క ఫంక్షన్ ద్వారా మన యొక్క array కి సంబంధించింది ఎన్ని డైమెన్షన్స్ ఉన్నాయి అనేది తెలుసుకోవచ్చు. సో రిజల్ట్ అనేది ఇంటీజర్ వాల్యూలో ఇస్తుందని చెప్తున్నాను అనమాట. Arrays can be 1 dimensional, 2 dimensional or n dimensional. We shall focus on 1 dimension and 2 dimension arrays only. NumPy calls the dimensions as axes, plural of axes. Thus a 2D array has 2 axes. The row axis is called axis 0 and the column axis is called axis 1. The number of axes is also called the array's rank. So ఇక్కడ ఏంటంటే
మనం అంటే ఈ యొక్క వీడియోలో 1 డైమెన్షనల్ అండ్ 2 డైమెన్షనల్ యారోస్ కూడా చేసుకుంటాము. బట్ యారోస్ వచ్చేసి మనం మోర్ దెన్ n డైమెన్షనల్ యారోస్ కూడా డిక్లేర్ చేయవచ్చు. అండ్ ఈ యారోస్ మనకు ఈ డైమెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాక్సెస్ అంటాము. అందులో ఈ 2 డైమెన్షన్స్ లో వచ్చేసి రోస్ వచ్చేసి యాక్సెస్ 0 అంటాము, కాలమ్స్ ని యాక్సెస్ 1 అంటాము. మరి అట్ ది సేమ్ టైం ఆర్ఎస్ సంబంధించింది యాక్సెస్ ని ర్యాంక్స్ కూడా అంటాము. సో మనము 1 డైమెన్షనల్ అంటే ఒకవేళ మీకు అసలు డిక్లేర్ చేసింది 1 డైమెన్షనల్ 2 డైమెన్షనల్ మీరు తెలుసుకోవాలంటే ఫంక్షన్ అరే వేరియబుల్ నేమ్ ఇక్కడ n డైమెన్షనల్ అరే మీన్స్ ఏదైతే మనం వేరియబుల్ డేటా స్టోర్ చేసామో ఆ యొక్క వేరియబుల్ నేమ్ డాట్ ఎండిమ్ మీన్స్ n డైమెన్షనల్ వేరియబుల్ నేమ్ డాట్ ఎండిమ్ అని ఇచ్చి ఎగ్జిక్యూట్ చేస్తే అరే 1 సంబంధించింది ఏ డైమెన్షన్ చూపించడం జరుగుతుంది. సో అరే 1 ఏంటిది మనం స్టార్టింగ్ లో ఇచ్చాం కదండి. అరే 1 అనేది ఇక్కడ అరే 1 అనేది ఎన్పి డాట్ అరే 10, 20, 30 కాలం ఈ ఎలిమెంట్స్ ఏమైతే మనము డిక్లేర్ చేసి అరే 1 గా అసైన్ చేసాము. ఈ అరే 1 సంబంధించింది 1 డైమెన్షనల్ అరే అని ఇక్కడ మనకు రిజల్ట్ రూపంలో రావడం జరిగింది. అరే 2 కూడా మనం ఎంటర్ చేసాం కదా. సో అరే 2కి సంబంధించిన వాల్యూస్ మనం ఏం ఎంటర్ చేసాం మీకు తెలియాలంటే ఒకసారి నేను కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తాను. మనకు వాల్యూస్ డిస్ప్లే చేయాలంటే ప్రింట్ అరే 2 ఫంక్షన్ ఉపయోగిస్తే మనకు అందులో ఉన్న ఎలిమెంట్స్ అని డిస్ప్లే అవుతాయి. ఇందులో ఏమేమి ఉన్నాయి 5 - 7.4 a 7.2. సో ఇది ఏ డైమెన్షన్స్ అని తెలుసుకోవాలంటే అరే 2 డాట్ ఎండిమ్ అని చెప్పి టైప్ చేసేసి ఎగ్జిక్యూట్ చేస్తే మనకు దానికి సంబంధించిన డైమెన్షన్స్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇది అయితే 1 డైమెన్షనల్ అరే అనమాట. తర్వాత ఇంకొక ఫంక్షన్ యూస్ఫుల్ ఫంక్షన్స్ ఏంటంటే ఎన్డి అరే డాట్ షేప్. సో ఇట్ గివ్స్ ద సీక్వెన్స్ ఆఫ్ ఇంటీజర్స్ indicating the size of the array of each dimensions. Sequence of integers అంటే n డైమెన్షనల్ అరే డాట్ షేప్ ఏం చేస్తుందంటే అరే యొక్క షేప్ ఏంటిదని మనకు చూపించడం జరుగుతుంది. సో దాన్ని మనం ఏ విధంగా డిక్లేర్ చేయాలంటే అరే 1 డాట్ షేప్ అని చెప్పి రాసి ఎగ్జిక్యూట్ చేస్తే మనకి అందులో ఉండే ఎలిమెంట్స్ సీక్వెన్స్ ఆఫ్ ఇంటీజర్ ఎలిమెంట్స్ అంటే అరే 1 లో మనము ఎన్ని వాల్యూస్ ఇచ్చాము అరే 1 లో వచ్చేసి 3 వాల్యూస్ ఇచ్చాం కదా. సో 10, 20, 30 ఈ 3 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో దాని యొక్క షేప్ ని ఇక్కడ తెలియజేస్తుంది అనమాట. షేప్ వచ్చేసి మనకి మన యొక్క అరేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అది 1 డైమెన్షనల్ 2 డైమెన్షనల్. ఒకవేళ 1 డైమెన్షనల్ అనుకోండి సో దాంట్లో ఉండే ఎలిమెంట్స్ ఒక 1 డైమెన్షన్ సంబంధించిన ఎలిమెంట్స్ ఎన్నో అది చెప్తుంది. 2 డైమెన్షనల్ అయితే ఇప్పుడు ఇక్కడ అరే 1 డాట్ షేప్ అనేది 1 డైమెన్షనల్ కాబట్టి 3 ఎలిమెంట్స్ అని చెప్పి చూపించడం జరిగింది. అండ్ 2 డైమెన్షనల్ అనుకోండి అరే 3 డాట్ షేప్, ఎందుకంటే అరే 3 అనేది మనం 2 డైమెన్షన్ ఇచ్చాము. అరే 2 కూడా 1 డైమెన్షనల్ చూడండి, బట్ 4 ఎలిమెంట్స్ ఇచ్చాము. ఇక్కడ అరే 2 లో 4 ఎలిమెంట్స్ ఇచ్చాము. అరే 3 వచ్చేసి 2 డైమెన్షనల్ అరే 3 డాట్ షేప్ వచ్చేసి అందులో మొత్తం 3 రోస్ 2 కాలమ్స్. అరే 3 లో మొత్తం మనకి ఎన్ని ఉన్నాయి 3 రోస్. అంటే మీకు క్లియర్ గా చూపించాలంటే చూడండి అరే 3కి సంబంధించిన వాల్యూస్ డిస్ప్లే చేస్తున్నాను. సో దిస్ వన్ ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో. సో ఈ 3 లిస్ట్ ఏవైతే ఉన్నాయో ఈ 3 లిస్ట్ కి సంబంధించి 3 రోస్ అంటాము. 3 రోస్ అండ్ 2 కాలమ్స్. సో ఇది కాలమ్ 1, 2. సో 2 కాలమ్స్ ఉన్నాయని చెప్పి షేప్ మనకు తెలియజేస్తుంది. షేప్ ఏం తెలియజేస్తుంది దాని యొక్క ఆరోలో ఉన్న ఎలిమెంట్స్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పి సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయని చెప్పి తెలుసుకోవడానికి మనం షేప్ ఉపయోగిస్తాము. ఇక్కడ 3, 2 మీన్స్ 3 రోస్ అండ్ 2 కాలమ్స్ అంటాము. ఎన్డి అరే డాట్ సైజ్ ఇట్ గివ్స్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద అరే. దిస్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ ద ఎలిమెంట్ ఆఫ్ షేప్. సో సైజ్ ఏం చేస్తుందంటే అందులో మొత్తం ఉండే ఎలిమెంట్స్ ఎన్ని అనేది మనకి మల్టిప్లికేషన్ రూపంలో అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అని కూడా అనొచ్చు. ప్రొడక్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ సంబంధించి చూపిస్తుంది. అరే 1 డాట్ సైజ్ సంబంధించింది మనకి ఎన్ని ఉన్నాయి అందులో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. అరే 2 లో కూడా 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. అండ్ అరే 3కి వచ్చేసరికి ఏంటంటే 3 ఇంటూ 2 అంటే 3 రోస్ 2 కాలమ్స్ ఉన్నాయి కదా. అంటే మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నట్టు మల్టిప్లై చేస్తుంది. 3 ఇంటూ 2 6 వచ్చాయి అనమాట. 1, 2,
3 4 5 6 రిజల్ట్ వచ్చి 6 వస్తుంది మనకి. చూడండి 3 ఇంటూ array 3కి సంబంధించి ఇక్కడ 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. మొత్తం సైజ్ వచ్చేసి ఎన్ని టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద అరే, మొత్తం ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయని చెప్పి మనకి తెలుసుకోవాలంటే సైజు ఉపయోగించాలి. అండ్ ఓన్లీ యాక్చువల్లీ మనకి సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయని తెలుసుకోవాలంటే షేప్ ఉపయోగించాలన్నమాట. మొత్తం ఎలిమెంట్స్ టోటల్ ఎలిమెంట్స్ ఎన్ని అని చెప్పి కౌంట్ కావాలంటున్నా సైజు ద్వారా తెలుసుకోవచ్చు. సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే దాని యొక్క డైమెన్షన్స్, అది 3/2నా 4/6 అని ఒకవేళ తెలుసుకోవాలంటే మాత్రం షేప్ ఉపయోగించాల్సి ఉంటుంది. తర్వాత డాటా టైప్, అండ్ యారేకి సంబంధించిన డాటా టైప్ అనేది మనము ND_array.dtype అనే ఫంక్షన్ తో ఉపయోగించి దాని యొక్క డాటా టైప్ కూడా తెలుసుకోవచ్చు. ఈజ్ ద డాటా టైప్ ఆఫ్ ద ఎలిమెంట్ ఆఫ్ ద array. ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ అన్ array ఆఫ్ సేమ్ డాటా టైప్. కామన్ డాటా టైప్స్ ఆర్ int 32, int 64, float 32, float 64, u32 etc. సో మనము array1 వేరియబుల్ నేమ్ డాట్ dtype అని దాని యొక్క వేరియబుల్ arrayకి సంబంధించిన డాటా టైప్ కూడా తెలుసుకోవచ్చు. సో array1 డాటా టైప్ వచ్చేసి int 64, array2 డాట్ dtype వచ్చేసి u32 అంటే ఎందుకు వచ్చిందో చెప్పాను నేను ఆల్రెడీ. array2 లో మనము ఇంటీజర్, ఫ్లోట్ అలాంగ్ విత్ స్ట్రింగ్ కూడా ఇచ్చాము. టైప్ కన్వర్షన్ మనకేం చేస్తుంది, లిస్ట్లో ఉన్న మనకు arrayలో ఉన్న లిస్ట్లో ఉన్న వాల్యూస్ ప్రకారం array ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు టైప్ కన్వర్షన్ చేస్తుంది. నెక్స్ట్ array3కి సంబంధించి డాటా టైప్ వచ్చేసి మనకి float 64. సో ఇట్లా మనం dtype ద్వారా దాని యొక్క డాటా టైప్ కూడా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఐటెం సైజు. సో మొత్తం మనకి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇందులో అంటే 32 బిట్స్ 64 బిట్ ఐటమ్ సైజుకి సంబంధించింది మనం తెలుసుకోవడానికి, అందులో ఉండే ఒక్కొక్క ఐటమ్ సంబంధించిన సైజ్ తెలుసుకోవడానికి మనం ఐటమ్ సైజ్ ఫంక్షన్ ఉపయోగిస్తాము. ఇట్ ఇస్ స్పెసిఫై ద సైజ్ ఇన్ బైట్స్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ద array. డాటా టైప్ ఇన్ 32 అండ్ 32 మీన్స్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ద array ఆక్యుపై 32 బిట్స్ ఇన్ మెమరీ. 8 బిట్స్ ఫార్మ్ ఏ బైట్. ఒక బైట్ వచ్చేసి 8 బిట్స్ ఉంటాయి. అట్లా మనకి ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ వచ్చేసి 32 బిట్స్ మెమరీ ఆక్యుపై చేసుకుంటుందా 64 బిట్ మెమరీ ఆక్యుపై చేసుకుంటుందా తెలుసుకోవాలంటే మనము ND_array.item size. ND_array మీన్స్ ఇక్కడ ఏంటి అంటే వేరియబుల్ నేమ్ అనమాట. n డైమెన్షనల్ array ఏదైతే ఉందో ఆ వేరియబుల్ నేమ్ ఇస్తాము. దానికి సంబంధించిన ఐటమ్ సైజ్ ఏంటిదని ఇక్కడ ఇస్తాము. ప్రింట్ ఆఫ్ ఐటమ్ సైజ్ ద్వారా మనము అందులో 32 బిట్ 64 బిట్ తెలుసుకోవచ్చు. సో ఎగ్జిక్యూట్ చేయాలంటే సో ఇది 10 20 30. సో ఈ ప్రతి ఎలిమెంట్ కూడా ఇంటీజర్ సంబంధించింది. సో 8 బిట్ మెమరీ అలొకేట్ అయి ఉంది అనమాట. సో 8 బిట్స్ అది ఈచ్ ఎలిమెంట్ 8 బిట్స్ లో మనకి ఇక్కడ 8 బైట్స్ అంటే 64 బిట్స్ అన్నట్టు. సో 64 బిట్కి సంబంధించిన వాల్యూస్ అనేది ఇక్కడ స్టోర్ చేయడం జరిగింది. ప్రింట్ array2 వచ్చేసి మనం array2లో ఆల్రెడీ అది టైప్ కన్వర్షన్ చేసుకుంది. అది 128 బైట్స్ సంబంధించి మనకి ఒక ఈచ్ ఎలిమెంట్ కలిగి ఉంది మెమరీ సైజ్ అనేది. array3 వచ్చేసి 8 బైట్స్ అన్నట్టు అంటే 64 బిట్స్ సంబంధించిన మెమరీ అనేది మనకు స్టోర్ అయ్యి ఉంది. ఇట్లా మనం ఐటమ్ సైజ్ కూడా తెలుసుకోవచ్చు. అంతే ఇప్పుడు 1 డైమెన్షనల్ array 2 డైమెన్షనల్ array ఎలా చూసాం కదా. ఇంకా వీ కెన్ స్పెసిఫై ద డాటా టైప్ ఇంటీజర్, ఫ్లోట్ ఎక్సెట్రా వైల్ క్రియేటింగ్ array యూజింగ్ dtype as an argument to array. This will convert the data automatically to the mentioned type. అంటే మనము ఎక్స్ప్లిసిట్లీ కూడా డాటా టైప్ కన్వర్షన్ చేసుకోవచ్చు. array డిక్లేర్ చేసే టైంలోనే మనం dtype ఈజ్ ఈక్వల్ టు ఏ డాటా టైప్ కావాలనుకుంటున్నామో ఆ డాటా టైప్ నేమ్ ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేస్తే మన యొక్క array అనేది ఆ డాటా టైప్లో కన్వర్ట్ అయిపోతుంది అని ఇక్కడ చూపించడం. ఇక్కడ చూడండి np.array విత్ ఇన్ ద పారెంథసిస్లలో 2 డైమెన్షనల్ array డిక్లేర్ చేస్తున్నాను. నెస్టెడ్ లిస్ట్లో ఫస్ట్ రో వచ్చేసి 1, 2 ఇచ్చాను. సెకండ్ రో 3, 4 ఇది ఇంటీజర్లో ఇచ్చానండి. కానీ టైప్ కన్వర్షన్ వచ్చేసి నేను ఇప్పుడు ఫ్లోట్ ఇస్తున్నాను. డాటా టైప్ వచ్చేసి డాటా ఫ్లోట్ ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు array4 వెరిఫై చేస్తే మనం ఇచ్చింది ఇంటీజర్ బట్ కన్వర్షన్ చేసింది ఫ్లోట్ కాబట్టి 1 డాట్ 2 డాట్ 3 డాట్ 4 డాట్ అని ఇట్లా వాల్యూ స్టోర్ అయింది. దాని డాటా టైప్ మనం చెక్ చేసుకోవాలంటే array4 డాట్ dtype అంటే
ఎన్డి అరే డాట్ డి టైప్ అని చెక్ చేస్తే దాని యొక్క డాటా టైప్ కూడా ఇక్కడ మనకి డిస్ప్లే అయింది అనమాట. ఇప్పుడు ఇదే కాకుండా మనము ఆర్ఎస్ ఉపయోగించి ఎన్పి డేటా జీరోస్ అనే ఫంక్షన్ ఉపయోగించేసి మనము జీరోకి సంబంధించిన ఆర్ఎన్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే మనకి ఎన్ని రోస్ అండ్ ఎన్ని కాలమ్స్ సంబంధించిన జీరోస్ సంబంధించిన డేటా కావాలనుకుంటున్నామో అట్లా మనకు క్రియేట్ చేసుకోవచ్చు. నేను RFIలో ఎన్పి.జీరో జీరో ఫంక్షన్ ఉపయోగించేసి ఒకటి ఆరే క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ విత్ ఇన్ ది పారెంథెసిస్లలో మళ్ళీ టపుల్లో నేను ఇక్కడ కండిషన్ ఇవ్వడం జరుగుతుంది 3,4 అని చెప్పి. అంటే 3 rows 4 columns 3 rows 4 columns లో np.zeros మొత్తం మనకి ఆరో వచ్చేసి మొత్తం 0 వాల్యూస్ ప్రింట్ అయ్యేలాగా అసైన్ చేస్తున్నాను. సో చేస్తే మనకి RFIకి సంబంధించి డిక్లేర్ అయింది. వాల్యూ చెక్ చేస్తే చూడండి 0. మనకి ఫ్లోట్ సంబంధించింది ఆటోమేటికల్ జీరోస్ మొత్తం కూడా ఫ్లోట్ లో కన్వర్ట్ అయిపోతాయి. డాటా టైప్ వచ్చి ఫ్లోట్ డాటా టైప్ చేస్తాను అనమాట. 0.0.0.0. అని చెప్పి మొత్తం 3 rows 1 2 3 rows వచ్చినాయి అండ్ 4 columns. కానీ చూడండి నెస్టెడ్ లూప్ అంటే మనము 2 dimensions ఇచ్చినప్పుడు మనకు సంబంధించింది నెస్టెడ్ లూప్ లో డాటా సేవ్ అవుతుంది. సో డాటా టైప్ వచ్చేసి ఫ్లోట్ డాటా టైప్ వచ్చింది. అంతేకాకుండా మనం జీరోసే కాకుండా వన్స్ కూడా ఇచ్చుకోవచ్చు. np.ones అని కండిషన్ ఉంటుందండి. np.1 ద్వారా మనము 1 అని డిక్లేర్ చేయవచ్చు. We can create an array with all elements initialized to 1 using the functions once. అంటే ఎలిమెంట్స్ మొత్తం కూడా 1 అని మనం అసైన్ చేసుకోవచ్చు విత్ 1 ఫంక్షన్ ద్వారా. బై డిఫాల్ట్ ద డాటా టైప్ ఆఫ్ ద array created once is float. సో ఈ వన్స్ ద్వారా క్రియేట్ అయ్యేది కూడా డాటా టైప్ వచ్చి ఫ్లోట్ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాము np.ones విత్ ఇన్ ది పారెంథెసిస్ లో టపుల్స్ లో నేను 3,4 ఇచ్చాను. అంటే 3 rows 4 columns అని చెప్పి ఎగ్జిక్యూట్ చేశాను. ఎగ్జిక్యూట్ చేస్తే array6 సంబంధించింది మనకు డాటా స్టోర్ అయింది. మొత్తం కూడా అన్ని వన్స్ లోనే మనకు డాటా ఎలిమెంట్ స్టోర్ అయ్యాయి అనమాట. యాక్చువల్లీ మనకి ఇవి ఎప్పుడు ఉపయోగపడతాయి ఈ వన్స్ అండ్ ఈ జీరోస్ అనేది మనకి ఎప్పుడు ఉపయోగపడతాయి అంటే మీరు రియల్ టైంలో ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు డాటా ప్రాసెసింగ్ కానీ సైంటిఫిక్ కంప్యూటింగ్ కోసం కానీ మిషన్ లెర్నింగ్ పర్పస్లు కానీ డిఫాల్ట్ గా వాల్యూస్ డిక్లేర్ చేయాల్సి వచ్చినప్పుడు అంటే ఇనిషియలైజేషన్ వాల్యూస్ వచ్చేసి 0 ఒకలా మీరు అనుకోవాలనుకున్నప్పుడు np.ones ఆర్ np.zeros డిఫాల్ట్ వాల్యూస్ అంటే మనకు ఒక ఇనిషియలైజేషన్ వచ్చేసి వాల్యూస్ 1లో కానీ 0లో కానీ ఉండాలనుకున్నప్పుడు ఈ ఫంక్షన్స్ ఉపయోగిస్తారు. ఇక్కడ ఎగ్జాంపుల్ కింద ఒకటి నేను రాయడం జరిగింది. ఎగ్జాంపుల్ ఒకటి క్విజ్ కాంపిటీషన్ జరుగుతుంది. క్విజ్ కాంపిటీషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్ స్కోరు 0 ఉంటుంది. సో 0 చూపించడం కోసం అని చెప్పి మనం ఏం చేసాము np.zeros అంటే మన 1 dimension లో 5 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 5 ఎలిమెంట్స్ వచ్చేసి మనకు బిఫోర్ కాంపిటీషన్ స్టార్ట్ స్టూడెంట్ స్కోర్స్ ఆర్ సో ఈ విధంగా కండిషన్ రాస్తే మనం ఎగ్జిక్యూట్ చేద్దాము. ఇక్కడ స్టూడెంట్ స్కోర్ బిఫోర్ కాంపిటీషన్ స్టార్ట్ అప్పుడు ఒకవేళ జీరోస్ ఉన్నాయి ప్రతి స్టూడెంట్స్ కూడా ఇనిషియల్ స్కోర్ వచ్చి 0 అని చెప్పి అసైన్ చేయాలనుకున్నప్పుడు ఇట్లా np.0 అని ఫంక్షన్ ఉపయోగించేసి అసైన్ చేసుకుంటాము. వన్స్ కాంపిటీషన్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు క్విజ్ అటెండ్ చేసిన తర్వాత వాళ్ళకి వచ్చిన స్కోర్స్ అనేది ఆటోమేటికల్లీ ఒకరికి 8 ఒకరికి 9 ఒకరికి 7 ఒకరికి 10 ఒకరికి 6 దాన్ని అడిషన్ చేయాలనుకున్నప్పుడు ఆ యొక్క అడిషన్ ఫంక్షన్ ఉపయోగించేసి మనము స్పెసిఫిక్ గా ఆ యొక్క ఎలిమెంట్ సంబంధించిన పొజిషన్ మనకు ఆరోలో ఉన్న డాటాని ఏ విధంగా యాక్సెస్ చేసుకుంటాము పొజిషన్ బేస్ చేసుకుని యాక్సెస్ చేసుకుంటామని మనం ముందు వీడియోలో చెప్పుకున్నాం కదా. సో దాని పొజిషన్ నెంబర్ బేస్ చేసుకొని ఆ పొజిషన్ లో మనం డాటాని అప్డేట్ చేసుకోవచ్చు అంటే అడిషన్ చేసుకోవచ్చు. ఇట్లా మనం కండిషన్ రాస్తాము 8 9 10 అని చెప్పి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాము. ఎగ్జిక్యూట్ చేస్తే బిఫోర్ కాంపిటీషన్ స్టార్ట్ స్టూడెంట్ స్కోర్ వచ్చేసి అందరిది కూడా 0.0.0.0.0 ఉన్నది. వన్స్ కాంపిటీషన్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు అటెంప్ట్ చేసిన ఆన్సర్స్ బట్టి వాళ్ళ స్కోర్ వచ్చేసి 8 9 7 10 ఇట్లా వాళ్ళకి మార్క్స్ రావడం జరిగింది. ఇట్లా ఇనిషియలైజేషన్ లో వాల్యూస్ 0 డిక్లేర్ చేయాలన్నా ఆర్ 1 డిక్లేర్ చేయాలన్నా మనం np.ones కానీ np.zeros కానీ ఫంక్షన్ ఉపయోగించి మనము array రాస్తాం అనమాట. We can create array with numbers in a given range and sequence using arange function.
ద ఫంక్షన్ ఈజ్ అనలాగ్ టు ద రేంజ్ ఫంక్షన్ ఆఫ్ పైథాన్. అంటే మనకు సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అనే ఫంక్షన్ ఉపయోగించి కూడా, అంటే మన రేంజ్ అనే ఫంక్షన్ మీకు ఆల్రెడీ పైథాన్లో మన వీడియో చూసారంటే రేంజ్ అనే ఫంక్షన్ గురించి వచ్చింటుంది. సో రేంజ్కి సంబంధించింది అరే రేంజ్ అని చెప్పి మనకు నంపై అరేని ఉపయోగిస్తాము. నంపై అరేలో ఈ రేంజ్ ఫంక్షన్ ఉపయోగించి కూడా మనం అరే అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఏ విధంగా క్రియేట్ చేస్తామంటే np డాట్ అరే రేంజ్ విత్ ఇన్ ద పారెంథసిస్ లో వాల్యూస్ ఇస్తాము. దానికి సంబంధించింది 1 డైమెన్షనల్. ఒకవేళ 1 డైమెన్షనల్ కావాలంటే మనము 1 డైమెన్షనల్ డిక్లేర్ చేయొచ్చు. ఒకవేళ 2 డైమెన్షనల్ కావాలంటే దానికి సంబంధించింది -2 20,24 ఇదేంది -2 స్టార్ట్ అయ్యి 24 లోపు ఎండ్ అవుతూ ప్రతి స్టెప్ లో కూడా 4 ఇంక్రిమెంట్ అవుతూ ప్రతి స్టెప్ లో 4 ఇంక్రిమెంట్ అవుతూ మనకి యారే క్రియేట్ చేయమని చెప్తే యారే క్రియేట్ చేసుకుంటాము. ఇట్లా మనము యారే యాడ్ సంబంధించి కూడా 1 డైమెన్షనల్ యారే ఇట్లా మనము ఏ రేంజ్ ఫంక్షన్ ఉపయోగించి కూడా క్రియేట్ చేయవచ్చు. ఇది యారే సంబంధించిన వీడియో అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.